అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను ఈరోజు ఏం కూర చేయబోతున్నానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూసారా? బంగాళాదుంప, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా. ఇందులో ఇంకోటి వేస్తానండి, చూపిస్తాను మీకు. బంగాళాదుంప, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా. ఇదిగో పొయ్యి మీద అయితే మూకుడు పెట్టేసానండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇవేంటో తెలుసా మీకు? మటను కట్ చేసి ఆరబెట్టుకున్నామండి. ఇవి ఎండిపోయి బాగా ఆరిపోయినాయండి. ఇప్పుడు ఈ బంగాళదుంప కర్రీలో వేసి వండుతాను. ఇవి అయితే చాలా బలమండి. మరి ఈ బంగాళదుంపలో వేసుకుని ఇవి మధ్య మధ్యలో కూర ఏమీ లేనప్పుడు ఇలా వండుకుంటే బాలింతరాళ్ళకేంటి, గర్భిణీ స్త్రీలకేంటి, తర్వాత మనకేంటి, మళ్ళీ ఆపరేషన్ చేసిన మనుషులకు కూడా చాలా బలమండి. ఇలాగ మటన్ కొనుక్కుని ఆరబెట్టేసుకోవాలి. దీన్ని బంగాళదుంప కూర చేస్తున్నాను, చూపిస్తాను మీకు. ముందుగా ఈ మనం నూనె వేసుకుంటాం కదా, నూనెలో బాగా ఫ్రై చేసేసుకోవాలండి. చూసారా? ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే వేసుకొని ఇప్పుడు మనం ముక్కలు వేసుకున్నాం కదా, ఈ ముక్కల్లోనే ఉల్లిపాయలు వేసేసి వేయించుకోవాలన్నమాట. అది ఇది బాగా నూనె పట్టు బాగా ఫ్రై అయిపోతాయండి. ఇది ఇంకొక విషయం ఏంటంటే, పాప అయితే చిన్న పాప ఈ కర్రీ తిందండి. మళ్ళీ దానికి సపరేట్గా కొంచెం పప్పు అయితే వండుతున్నాను. మరి నేను ఇదిగో కొద్దిగా పప్పు వేసుకొని నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని అయితే తింటుందండి. ఇదిగో మరి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనము ఏం వేసుకుందామంటే, బంగాళాదుంప ముక్క బాగా ఎగలి కదండి. ఇగో ఇవి కూడా వేసేస్తున్నాను టమాటాతో పాటు మొత్తం. సేపు మగ్గనిద్దాము. ఈ ఫ్రై అయిపోయినాయేమో మూత తీసుకుని చూద్దామండి ఒకసారి. చూసారా? బాగా ఫ్రై అయిపోయిందండి. ఇంకా కొంచెంసేపు ఇది బంగాళాదుంప మరి ఉడకాలి కదా, కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే మగ్గిపోతుంది. సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. కారం వేసేసుకుందాం. మరి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇదిగో దీనికి తగినంత కారం అయితే వేసేసానండి. మామూలుగా ఉల్లిపాయలు వేసి ఇగురు కూడా పెట్టుకోవచ్చండి. ఇది చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారా? దగ్గరికి అయిపోయింది కదండి. మరి బాగా దగ్గరికి అయిపోయింది. నూనె అయితే పైకి వచ్చేసింది కదా, బాగా ఫ్రై అయిపోయింది. దుంప కూడా ఉడికిపోయిందో లేదో చూద్దాం. మరి దుంప కూడా ఉడికిపోయిందండి. చూసారా? ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకున్నాము. మరి ఉడకాలి కదా, ఇంకా కొంచెం సేపు ఉడికితే. అదిగోండి, వాటర్ పోసాను. ఈ వాటర్తో పలంగా ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. చూద్దామండి. చూసారా? కూర అయితే దగ్గరికి ఎగిరిపోయింది. ఇదిగో ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి. చూసారా? ఇందులో మనం ఏం వేసుకుందామంటే, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము. కొంచెం సరిపోద్దండి, ఇంతకు మించి వద్దు. ఎందుకంటే ఈ మటన్ ముక్కలు వేసాం కదా, ఈ మటన్ ముక్కలకి బాగా పట్టి కర్రీలాగా, మటన్ కర్రీలాగా ఉంటుందండి. కూరలాగా మటన్ కూరలా ఉంటుంది, సేమ్ డీటు. ఇవి మామూలుగా చాలా బలమండి. తింటే ఒంటికి మన మామూలుగా మటన్ పచ్చి మాంసం తినే కన్నా ఇలాగ ఆరబెట్టుకుని మనం కూర చేసుకుని తింటే అది చాలా ఆరోగ్యం అండి, చాలా బలము మనిషికి. బాలింతరాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, పేషెంట్లకి పెట్టచ్చండి. ఇది చూసారా?
బాగా రెడీ అయిపోయింది కదా. ఆయిల్ చూసారా పైకి ఇలా తేలిపోయిందో. కూర అయితే రెడీ అయిపోయిందండి. అన్నీ సరిపోయినాయి, అన్నీ సరిపట్టుగా వేసాను. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకుందాము. చూసారా బాగుందండి. ఇగో పక్కన పప్పు పెట్టాను కదా, పప్పు కూడా అయిపోయింది. చూసారా మరి కూర బాగా రెడీ అయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నేను వండిన కర్రీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఈ విధంగా వండి చూడండి, చాలా బాగుంటుంది. మటన్ మామూలుగా ఎలా ఆరపెట్టుకోవాలంటే మనం మా సాయిబ్ దగ్గర నుంచి తెచ్చుకుంటాం కదా, శుభ్రంగా మనం క్లీన్ చేసుకుని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ లైట్గా రాసేసి సన్నగా చీలికల కింద చేసేసి ఆరపెట్టేసుకోవాలండి. ఇప్పుడు యాసంకాలం కదా, 3 రోజులు ఆరితే సరిపోతాయి. ఆరపోతే ఒకవేళ మన మామూలుగా నైట్ అయితే మనం ఫ్యాన్ కింద కూడా ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఫ్యాన్ కింద కూడా ఆరిపోతాయండి ఇవి. ఇంపాటి వర్షాకాలం అయితే ఫ్యాన్ల కింద వేసుకోవచ్చు, ఏమీ కాదు. చాలా బాగుంటుంది కూర అనేది. ఏమీ లేనప్పుడు గబుక్కుని ఇవి అయితే ఆరబెట్టిన ముక్కలు 3 నెలల వరకు ఉంటాయండి. మామూలుగా మనకి ఆ విధంగా ట్రై చేసుకోవచ్చు. పసుపును సాల్ట్ పెడితే గమ్మున ముక్క వాసన కూడా రాదండి, చాలా బాగుంటుంది. మటన్ కర్రీలా ఉంటుంది. మరి ఇదిగో చూసారా నేనైతే అలాగే చేసుకున్నాను. ఎప్పుడన్నా లేనప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటానండి. చూసారా కూర అయితే చాలా బాగా కుదిరిందండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఒక్కొక్కరు చూస్తున్నారు కానీ, నా వీడియో చూస్తున్నారు కానీ పైకి రోల్ చేసేస్తున్నారు. అలా కాకోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి. ఏదో వచ్చి రానట్టుగా ఏదో చేస్తున్నానండి, అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.